టెంకాయ తీసుకొని వచ్చాను. ఈ చెట్టు గురించి చెప్పాలంటే ఈ చెట్టుకి 300 సంవత్సరాలనమాట. 300 సంవత్సరాల మర్రి చెట్టు అనమాట. మన మనసులో ఒక కోరిక కోరుకొని మనస్ఫూర్తిగా 24 ప్రదక్షిణాలు చేసి వాళ్ళు చెప్తారు 24, 108, 60 అలా ఉన్నాయన్నమాట. ఒక మంత్రం ఉండిద్ది. ఆ మంత్రం చదివేసి కోరికను కోరుకొని మనం ఈ చెట్టుకి కట్టాలనమాట. ఇక్కడ ఎందుకు వస్తారంటే పిల్లలు పుట్టలేకపోయినా, మొగుడు పెళ్ళాలకి గొడవలైనా, ఇంట్లో సమస్యలైనా సరే ఇక్కడికొచ్చి ఒక కొబ్బరికాయని 9 వారాలు 9 సార్లు వచ్చి దర్శించుకొని 9 కొబ్బరికాయలు కడితే మీ కోరిక నెరవేరుతుందని చెప్పి ఇక్కడ నమ్మకం అనమాట. నేను వచ్చాను కానీ నేను ఒక్కసారే వచ్చాను. ప్రెజెంట్ ఒక్కసారి అయితే కట్టగలను. నేను మనసులోనే కోరుకున్నాను. నేను ఒక్కసారే రాగలనమ్మా అని. మరి అమ్మవారు ఎలా కనికరించిద్దో చూడాలి నేను ఆ కోరికని. ఈ ఒక్క కొబ్బరికాయ నేను 24 ప్రదక్షిణ చేయాలి. నాకు ఒక మంత్రం ఇచ్చారు. ఒక చిన్న స్లిప్ ఉంటుందన్నమాట. స్లిప్ ఇలా ఉంటుంది. నేను 200 రూపీస్ పెట్టి కొబ్బరికాయ తీసుకున్నాను. ఈ స్లిప్ ఉంటుంది. ఈ స్లిప్లో ఉన్న మంత్రాన్ని ప్రదక్షిణలు చేస్తూ 24 ప్రదక్షిణలు చెప్పారనమాట. చేసి నేను కొబ్బరికాయ కట్టాలన్నమాట. లేదు వారానికి ఒకసారి రాలేము అనుకుంటే కనుక మీరు 15 రోజులకి ఒకసారి అంటే నెలకు 2 సార్లు అయినా వచ్చి కొబ్బరికాయ తీసుకొని ఇక్కడికి వచ్చి కట్టాలి. అలా 9 సార్లు రావాలన్నమాట. ఒక వారం కాకపోయినా ఇంకొక వారం. మెయిన్ ఏంటంటే అమావాస్య రోజు, పౌర్ణమి రోజు చాలా పెద్ద పెద్ద పూజలు అయితే ఇక్కడ ఉంటాయి. ఈ ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత మనం బయటికి వెళ్ళి ఇంకా మాట్లాడుకుందాం. ఎలా రావాలి ఏంటి ఇక్కడ నేను మీకు ఇప్పటివరకు చెప్పనివి కూడా నేను బయటికి వెళ్ళిన తర్వాత